చేసుకుని పరిశుద్ధుడా విమోచుకోవడానికి పరిశుభ్రాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభారతులతో మాకు మంచి నిద్రనిచ్చావు, సులుగా చిక్కబెట్టి శోధన నుండి కీడపై నుండి కాపాడి నడిపించడం కొందనాలు. నైనా నీ వాక్యమైన వెలుగులో నడుచుటకు బలపరుస్తున్నందుకు కొందనాలు. నీ వెళ్ళని స్వరం వినిపించండి, సన్నిధి ఉంచాను. ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 4వ అధ్యాయం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్రను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనని అతడు దాని నేల పడవేయమనగానే అది పామాయ. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొని కొనుమనగా అతడు తన చేయి చాచి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయింది. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుము మనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి పుష్టిము గలదై హిమము వలె తెల్లగాను ఆయన. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిక్కిలి శరీరము ఆయన. మరియు ఆయన వారు నిన్ను నమ్మకంక మొదట సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్ళు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్ళు పొడి నేల మీద రక్తమగును. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఎవనైనను నేను మాట నేర్పరిగాను. నేను నోటి మధ్యమున నాలుక మధ్యమున గలవాడనే యెహోవాతో చెప్పగా, యెహోవా మానవుడు నోరిచ్చిన మూగవాడిని కానీ, చెవిటివాడిని కానీ, దృష్టి గలవాడిని కానీ, గుడ్డివాడిని కానీ పుట్టించేవాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి నీ వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీ బంధించలేదని అతనితో చెప్పును. అందుకతడు, అయ్యా ప్రభువా, నీవు తలచిన వారిని పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగుని అన్యాయన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు ఆదరించవలను. నీవు నీ నోటికి అతనికి నోటికి తోడయుండి వీరును చేయవలసిన దానిని మీకు బోధించాను. అతడే నీకు బయలు జనులతో మాట్లాడను. అతడే నీకు నోరుగా మిమ్మను దేవుడుగా ఉండును. ఈ కర్ర చేత పట్టుకుని దానితో ఈ సూచన క్రియలు చేయవాలని చెప్పాను. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామైన యిత్రోయేను వద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో నా బంధువుల వద్ద మరలా పోయి వారికి ఇంకను సజీవులైన ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా,
ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోసతో అని అంతటా యెహోవా నీ ప్రాణము వెనుకకు మనుషులందరికీ చనిపోయేది కనుక ఐగుప్తులు తిరిగి వెళ్ళు అని మిద్యాములో మోసతో చెప్పగా మోషే తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళాను. మోషే తన కర్రను తన చేత పట్టుకొని పోయాను. అప్పుడు యెహోవా మోసతో ఇట్లానే నీవు ఐగుప్తును నందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యము అలాన్నీ ఫరో ఎదుట చేయవలను. సుమి అతనితో నేను అతని హృదయమును కఠినపరచదను, అతడు ఈ జనములను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించుచున్న నా కుమారుడు పూర్ణిమును నీకు ఆజ్ఞాపించుచున్నాను కానీ వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుడు నీ జ్యేష్ఠపుత్రుని పంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమన్నాను. అతడు పోయి మార్గంలో సత్రంలోను యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుణ్ణి సున్నతి చేసి అతని పాదముల వద్ద అది పడవేశాడు. నిజంగా నీవు నాకు రక్తబంధమైన తేనేటి వైనవాని అతన్ని అంతటా ఆయన అతనిని విడిచేదాను. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవును నాకు రక్తబంధమై పేరిట మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతోను చెప్పగా అతడు వెళ్ళి దేవుని స్వరమందు అతన్ని తెలుసుకొని దేవుని పర్వతమందు అతన్ని తెలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తనను పంపిన యెహోవా పలుకున్న మాట అన్నింటినీ ఆయన ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నింటినీ ఆరోనునకు తెలిపారు. తర్వాత మోషే అహరోను వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోనుని వివరించి జనుల ఎదుట ఈ సూచన క్రియలు చేయగా జనులు నమ్మిరి. 31 మరియు యెహోవా ఇశ్రాయేలుకు చూడవచ్చి తాను బాధను కనిపెట్టును అని మాట జనులకు విని తల వంచుకొని నమస్కారం చేసేది. ఇక్కడ 4వ అధ్యాయంలో చూపబడిన రీతిగా అందుకు మోషే చిత్తగింతులు వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని అని ఉత్తరం ఇస్తారని మరి చెప్పుకుంటూ వచ్చాడు. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర. మరి ఐగుప్తునికి ఆ ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళి మరి నిన్ను ఫరో రాజు యుద్ధకి నేను పంపిస్తున్నాను, ఇలా చెప్పు, నేను మా దేవుణ్ణి ఆరాధించడానికి మేము వెళ్ళాలి, నన్ను పంపించమని చెప్పు అంటే మరి వాళ్ళు నా మాట వినరు, నన్ను నమ్మరు, నేను చెప్పింది వినరు అని దేవునితో మోషే అంటూ ఉంటాడు. అయితే వాళ్ళు వినరు కదా, మరి నేను ఒక మహత్కార్యంలో నీకు చేసేదని కాబట్టి నువ్వు చూస్తూ ఉంటావు, నీ చేతిలో ఉన్న కర్ర కింద వేయి అంటే దేవుడు చెప్పినట్టు మోషే ఆయన పట్టుకున్న కర్ర కింద వేసేవరకు అది పాము అవుతుంది. అది గొప్ప మహత్కార్యం. ఆ తర్వాత మరి తిరిగి తీసుకున్నప్పుడు అది పట్టుకొని తీసుకున్నప్పుడు అది కర్రగా మారుతూ ఉంటుంది. ఇలా మరి ఇంకోటి రెండో చూచిన క్రియగా మరి దాని పిడికిలు ఇట్టుకొని ఇట్లా చేయి మీద ఇట్లా పెట్టుకో,
అంటే అది హృదయానికి పెట్టుకుంటే చూసే వరకే తన శరీరము కుష్ఠరోగము అవుతూ ఉంటారు. ఇది రెండవ సూచన క్రియ. మళ్ళా తిరిగి చేతి మళ్ళా దేవుడు యథావిధిగా చేస్తూ ఉంటాడు. ఇలా నీకు సూచన క్రియలు నువ్వేం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. నీకు అలాంటి మహత్కార్యము నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు వెళ్ళు, మరో రాజు కాడికి వెళ్ళు అని చెప్తూ ఉంటారు. సో దేవుడు దేవుని మాట మోసే విన్నాడు కాబట్టి తిరిగి వెళ్ళాడు. వెళ్ళి మరి 8 లాస్ట్ వచనంలో 2 వచనాలు చూసుకుంటూ వస్తే, యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించండి. జనులు ఎదుట ఆ సూచన క్రియలు చేయగా జనులు నమ్మిరి. మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టునని మాట జనులు విని తల ఉంచుకొని నమస్కారం చేసి వెట్టి చాకరీ చేయాల్సి వస్తుంది రాజు ఎదుట. మరి వెట్టి చాకరీ అంటే రాజు ఎదుట ఒక జీతగాడు ఉంటే ఎన్ని పనులు చేయాల్సి వస్తుంది, అలాంటి పనులు చేయాల్సి వస్తుంది. మరి ఆ బాధ ఈ బాధ నుండి ఈ ములుగు నుండి మమ్మల్ని ఎవరైనా విడిపించేవారు లేరా అని వాళ్ళు దేవుడి కాడ మొరపెట్టుకుంటూ ఉంటాయి. ఆ మొర విన్నాడు దేవుడు. ఆ ప్రజలను విడిపించడానికి మోషేను ఎంచుకున్నాడు. మోషే నేను వెళ్ళలేను, నేను అతివాడను, నా మాట వారు వినరు, ఫరో రాజు వినడు అని చెప్తూ ఉంటే దేవుడు నీకు మహత్కార్యములు చేసే అలాంటి నీకు గొప్ప భాగ్యం ఇస్తాను, అది నువ్వు ఆ ప్రజల ఎదుట రాజు ఎదుట చెయ్యి. అప్పుడు వాళ్ళు నిజముగా దేవుడు మా దేవుని ఆరాధించడానికి తీసుకువెళ్తారని నన్ను పంపించారని నమ్ముతారని చెప్పినప్పుడు మోషే 2 సూచన కార్యాలు రాజు ఎదుట చేశారు. రాజు అయినను తన హృదయం కఠినం చేసుకున్నాడు. ఇక ముందు అధ్యాయాల్లో చూస్తూ ఉంటే ఎన్నో చేయాల్సి వస్తూ ఉంటుంది. కప్పలు చేయాల్సి వస్తుంది, ఇంకా మిడతలు, ఇంకా చాలా ఉంటాయి. 5-6 అధ్యాయాలలో చూసుకుంటూ వెళ్తూ ఉంటాయి. తన హృదయం ఎంతో కఠినమైపోతుంటుంది. పరో హృదయం పంపించాడు. తిరిగి చాలా అద్భుతాలు చేసినాక ఆ తర్వాత మరి పరువు మనసు కరిగి ప్రజలని మోషేను పంపించబడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంది చెప్పబడిన రీతి ఏంటంటే, మనము ఈ లోకంలో దేవుని నమ్ముకోవాలంటే ఏదో ఒక గొప్ప ఉద్దేశమే ఉంటుంది. ఏ వ్యక్తి కూడా దేవుని నమ్ముకోరని పాపక్షమాపణలు ఒప్పించుకోబడుతుంది, రక్షణ పరలోకానికి వెళ్తారు అని అంటే నేనేం పాపం చేసినా ఇది నువ్వు చెప్తున్నాను, నేను చక్కగా లేవు అని మాకు చెప్తున్నాను. ఇక మానవులు హృదయంలో తప్పులు ఎంచుకుంటూ సరిగా జీవించడానికి ఇష్టపడారు. మరి మనం అలా కాదు, ఒకరికి తప్పులు ఎంచుకొని జీవించే వారిగా ఉండకూడదు. మన జీవితం ఎలా ఉంది, ఆ జీవితాన్ని బాగు చేసి మంచి చేసే దేవుడు మనకు ఉన్నాడు. ఇతరులపై మనం తప్పు చూపి మాట్లాడే ఆస్కారం మనకు లేదు. కొందరు బయటికి వెళ్తే సమాజంలో సంఘంలో వారి తప్పులు వారు ఎంచుకోరు, కాదు ఎదుటి వారి తప్పులే చూస్తూ ఉంటాం. అందుకే సామెత కూడా తమ తప్పులు ఎరగరు అని ఒక చక్కటి కవి, తమ తప్పులు ఎరుక్కోరు కానీ ఎదుటి వారి తప్పులు ఉంటూ ఉంటారు. సమాజ మందిరంలోకి వెళ్తే అంతే ఉంటాయి. చర్చిలో మరి బ్రూన్ ఫెలోషిప్లో ఇంకా మరీ ఘోరంగా ఇలాంటివి ఉంటాయి. ఎక్కువ బయటికి పత్నీలే కనిపిస్తారు కానీ వారి హృదయం రోతకంపు జీవితం. బలలో ఆరాధన పొందుతారు, బలలో పాల్గొంటారు, ఆరాధన చేస్తారు. దేవుని చేసే కార్యాలన్నింటిలో ప్రథమ ఫలముగా ప్రతిష్టాత్మకంగా ఫస్టే వాళ్ళు పాల్గొంటారు కానీ వారి హృదయ కంపు బహు చెడ్డగా ఉంటారు. ఎంత భయంకరంగా దేవుని మందిరంలో. అందుకే దైవజనులు ఏదైనా దేవుని మందిరంలో వాడబడడానికి చాలా ప్రాముఖ్యతంగా తీసుకుంటారు. ఆ వ్యక్తిలో నిజముగా ఆత్మీయంగా కార్యం జరగలేదు. ఇది కంపేరింగ్. ఇందుకోసమే దేవుని మందిరంలో పాటలు పాడాలన్నా, వాయిద్యాలు వాయించాలన్నా, ప్రార్థన దేవుని మందిరంలో ఏ పరిచర్లో వాడబడాలన్నా అది దేవుని తలంపు ఉద్దేశమే ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక విధంగా వాడుకుంటారు కానీ
మేము సంఘాలలో చూస్తుంటాం. మా 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 పెదరికం అయిపోయింది, మా పిల్లల పెదరికం. మేము మాది దావీదు. ఆ పిల్లల్లో మార్పు ఉన్నదా అని అంటే ఈనాడు సంఘాల్లో చర్చిలలో అలా సగ పెద్ద ఏమనుకుంటున్నారు, సగ పెద్ద పిల్లలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి డామికం చూడాల్సి వస్తుంది. ఆత్మీయంగా ఇలాంటివి చూపించబడినప్పుడు సంఘము వర్ధిల్లాలి. అందుకోసం చాలా జాగ్రత్త. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మరి సులువుగా చిక్కుపెట్టే శోధనలు ఎన్నో ఉంటాయి, పాపంతో కూడిన ఎన్నో ఉంటాయి. దేవుని మందిరానికి సత్ప్రవర్తన కలిగి జీవించాలి. అందుకే బయళ్ళలో పాల్గొనేట్లు కూడా సమాజంలో మేము బల్లెల పాల్గొంటున్న ఆరాధన చేస్తాం, ఇన్నిట్లో ఉన్నాము అని కంపేరింగ్ చేసుకుంటాం. అది ఎలాంటి బ్రతుకు కాదు. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం, అది జీవితము పరీక్షించుకున్నప్పుడే మన జీవితము బాగుపడుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించగాక ప్రార్థించుకుని పరిశుద్ధుడ విమోచకుడానికి పరిశుద్ధుల నామాన్ని బట్టి ఉన్నవారు. ప్రభా, నీ దృష్టిలో మేము ఎంతో విలువైన వారు. మోషే నెత్తగలవాడు, ఈ ప్రజలు నేను చెప్తే వినరు అన్నప్పుడు దేవా నాయన తనకు గొప్ప మహత్యములు చేసే భాగ్యాన్ని ఇచ్చావు. కర్రని చేతిని మరి దేవా ఎలాంటి చేయబడిందో దేవా, మరి మనుషుల హృదయాలను కూడా కఠినమైన హృదయాలను మార్చే దేవుడు కొందరు ఈనాడు నేడు నిన్న ఏకరీతిగా ఉన్న తండ్రి అయినందుకు వస్తుంది. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపచ్చాం. మా పనుల్లో, మా చదువులో, మా భవిష్యత్తు నీ చిత్రం మా ఇళ్ళ జరిగించాం. సులువుగా చిక్కబెట్టే శోధన నుండి కాపాడండి, ముఖ్యంగా ఎండ తీవ్రత నుండి కాపాడండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఇంటి ద్వారా వచ్చి మహిమ దుష్టుడు దొంగిలించకుండా కాంచివేయండి ప్రభా. మా భవిష్యత్తుని చిత్రం మా ఇళ్ళ జరిగించండి. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. లోన్ అప్రోచ్ సర్టిఫికెట్లు సర్టిఫికెట్లు నేను పొందుటకు నాయన లోన్ అప్రోచ్ అవటం ప్రతిదీ నీ సహాయం దయచేయండి. మా అక్కరిలో పాలు బాగుస్తాం ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటాం. నాకు సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా. నాయన తమ్ముని భవిష్యత్తు విషయంలో జాబ్ లైఫ్ యెహోవా భయభక్తులు గలవారని నీ చిత్తంలో ఉన్నవారనే గృహానికి నడిపించి అన్ని విషయాలను దయగల చేతికి చిన్న భవిష్యత్తు కుటుంబ అక్కరలు ఫైనాన్షియల్ ప్రాబ్లం తెచ్చారు. దేవానికి వందనాలు. నిరంజన కూడా కృపలో బతకచ్చు. కావ్యమనం బిడ్డలు త్రొట్టిల్లకుండా కాపాడు. వారి భవిష్యత్తుని చిత్తమే వారి ఎల్లు జరిగి జాబులు మంచి లైఫ్ సెటిల్ అవుటకు ప్రియ బిడ్డలు దీవించండి. నిరంజన కూడా నిలబెట్టండి. స్థిరత కలిగి నమ్మకం కలిగి లోకంతో స్నేహం దేవునితో వైరం వీరగా అన్నావు ప్రభా. వారిలో ఒక తల్లి తండ్రి భర్త తను నిన్ను స్వీకరించే నాకు నీకు ప్రాధాన్యత ఇచ్చే కృప బిడ్డకు తెచ్చేయండి. బిడ్డకులు ఇల్లు విషయంలో మాత్రం సరళపరచండి ప్రభా. రోడ్డు మీద వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కృప తెచ్చేయండి. మాకున్న సమస్యలు ప్రభా, మన సెలకలో మేము డైరీ ఫామ్ చేసుకుంటుటకు నా అప్రోచ్ అవుటకు ఇలా నాకు సహాయపడండి. నాయన చేసే ప్రతి పనుల్లో తోడుగా అన్ని విషయాలు సహాయపడి శత్రు సాతాన తలను చితుకతక్కండి. నమ్మదగిన దేవా, నేను నమ్మకత్వాన్ని రుజువుపరచుకొని కోరుకుంటున్నాను. నా కుటుంబ సమస్యలు, నాకున్న అక్కరలు ఏమో ఎమోషన్లో తీర్చమని కోరుకుంటున్నాను. దేవా, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియ బిడ్డలను దీవించండి, రక్షించండి, కాపాడండి. నా సబ్స్క్రైబర్ని నీ కృపలో గుర్తుపరచుకోండి. నన్ను మానిటైజేషన్ అయ్యే ప్రాసెస్ వరకు వెళ్ళేటకు నన్ను దీవించండి ప్రభా. నేను అన్ని విషయాలని దయగల చేతికి అర్పిస్తూ నా ఫ్రెండ్స్, నాకంటూ పరిచయమైన వారిని, న్యాయాధికారులను, నల్గొండ జిల్లా ప్రాంతాన్ని, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇలా ప్రతిదీని కృపగల హస్తంలో కప్పజెప్పు. నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తూ దాన్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ మందిరానికి వాక్యాలు రాపాలి ప్రభా. ఇప్పుడు సమ్మర్లో యూత్ వివిఎస్ యూత్ మీటింగ్ ఇలాంటి సంఘంలో చర్చిలలో జరుగుతున్న కార్యాలయాన్ని పొందుపరుచుకుంటూ అన్ని విషయాలని దయగల చేతికి తగ్గించుకుంటూ నేను స్థితించి ప్రార్థించి వేడుకుంటున్నాను. యేసు రక్తం సెల్వ రక్తమే యేసు సంపూర్ణ విజయం కలుగును. అపవాదికి నాశనమగునుగా.